అమ్మా గుడ్ మార్నింగ్. హలో హలో గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. చూడండి, ఈరోజు మనం న్యూమరికల్ అనాలిసిస్లో ఇంటర్పోలేషన్ 1లో రిమైనింగ్ రిజల్ట్స్ నేర్చుకో. ఈ రిజల్ట్ అయిపోతే ఈ యూనిట్ అయిపోయింది. ఫస్ట్ రిలేషన్ బిట్వీన్ డెల్టా అండ్ ఈ. డెల్టాకి ఈకి రిలేషన్ కనిపిస్తుందా బోర్డు? ఈరోజు మా బోర్డు కనిపిస్తుందా? మేడం కనిపిస్తుందా అమ్మా? కనిపిస్తుందా? కనిపిస్తుంది మేడం. మీకు కనిపించకపోతే జూమ్ చేసుకుని చూడండి. నేను పెద్దగానే రాస్తున్నాను అక్కడ, సరేనా? ఓకే మేడం. రిలేషన్ బిట్వీన్ డెల్టా అండ్ ఈ. ఇక్కడ డెల్టా అంటే మనకు ఆల్రెడీ ఫార్వర్డ్ డిఫరెన్సెస్ ఎలా డినోట్ చేస్తాం? డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. క్యాపిటల్ ఈ అంటే దీన్నే షిఫ్ట్ ఆపరేటర్ ఆర్ డిస్క్రిమినెంట్ ఆపరేటర్ అని కూడా అంట. ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్. ఇది ఫార్ములా. అయితే దీనికి డెల్టాకి ఈకి రిలేషన్ ఏంటి అంటే, డెల్టాకి ఈకి రిలేషన్ ఏంటంటే చూద్దాం. ఇక్కడ డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఆల్రెడీ మళ్ళీ తీసుకుందాం. డెల్టా ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లేస్లో మనం ఈ క్యాపిటల్ ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని పెట్టుకోవచ్చు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామన్ తీస్తే ఈ మైనస్ 1 డెల్టా ఈక్వల్ ఇక్కడ చూడండి, డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో క్యాపిటల్ ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే షిఫ్ట్ ఆపరేటర్ రాశారు. ఇక్కడ క్యాపిటల్ ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామన్ తీస్తే మనకి ఈ మైనస్ 1 అని వస్తుంది. డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ క్యాన్సిల్ అవుతే డెల్టా ఈక్వల్ టు ఈ మైనస్ 1. మనం నిన్న మిస్సింగ్ టర్మ్స్ క్యాలిక్యులేట్ చేస్తారు. డెల్టా ప్లేస్లో ఈ మైనస్ 1 అంటే ఈ రిలేషన్ యూజ్ చేసుకుని అక్కడ రాసాం. అర్థమైందా? డెల్టా ఈక్వల్ టు ఈ మైనస్ 1. నెక్స్ట్ డెల్టాకి ఈకి రిలేషన్ అంటే డెల్టా ఈక్వల్ టు ఈ మైనస్ 1. బోర్డు కనిపిస్తుందా క్లియర్గా? ఎస్ మేడం. నెక్స్ట్ నాబ్లాకి ఈకి. నాబ్లా అంటే బ్యాక్వర్డ్ డిఫరెన్సెస్. నాబ్లాకి ఈకి రిలేషన్. నాబ్లా అంటే ఆల్రెడీ మనకు తెలుసు, బ్యాక్వర్డ్ డిఫరెన్స్కి యూజ్ చేస్తాం. నాబ్లా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఫార్ములా ఏంటి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్. ఇది నాబ్లా అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్. ఇక్కడ మనం చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఆల్రెడీ ఇలానే ఉంచేద్దాం. నెక్స్ట్ ఈ అంటే ఏం చెప్తున్నాం? ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అని. మరి ఈ మైనస్ 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏం రాస్తాం? ఈ 1 ఇక్కడ ప్లస్ 1 ఉన్నట్టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ అంటే ఎక్స్ మైనస్ హెచ్ అనమాట. ఎక్స్ మైనస్ హెచ్ అంటే ఈ ప్లేస్లో ఏం రాయాలి? ఈ ఇన్వర్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని రాయాలి. దట్ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామన్ తీస్తే 1 మైనస్ ఈ ఇన్వర్స్.
దట్ ఈక్వల్ నాబ్లా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామన్ తీస్తే నాబ్లా ఈక్వల్ టు 1 మైనస్ ఈ ఇన్వర్స్ డెల్టా ఈక్వల్ టు ఎంత ఆల్రెడీ మనం చూసాం ఈ మైనస్ 1 అని నాబ్లా ఈక్వల్ టు 1 మైనస్ ఈ ఇన్వర్స్ డెల్టా ఈక్వల్ టు ఈ మైనస్ 1 నాబ్లా ఈక్వల్ టు 1 మైనస్ ఈ ఇన్వర్స్. ఇది నెక్స్ట్ సెంట్రల్ ఆపరేటర్స్ అని ఉంటాయి. డెల్టా ఈక్వల్ టు ఈ పవర్ ఆఫ్ మైనస్ ఈ పవర్ మైనస్ ఆఫ్ మ్యూ ఈక్వల్ టు ఈ పవర్ ఆఫ్ మైనస్ ఈ ప్లస్ ఈ పవర్ మైనస్ ఆఫ్ బై 2. ఈ రెండు సెంట్రల్ ఆపరేటర్స్ అంటారు. ఈ మ్యూని యావరేజింగ్ ఆపరేటర్ అని కూడా అంటారు. డెల్టాని మ్యూని సెంట్రల్ ఆపరేటర్స్ అంటాం. నెక్స్ట్ మ్యూని యావరేజింగ్ ఆపరేటర్. ఈ రెండు యూజ్ చేసుకుని కొన్ని రిజల్ట్స్ చూద్దాం. ఫస్ట్ది ఈ నాబ్లా ఈక్వల్ టు ఆల్రెడీ డెల్టాకి ఈకి నాబ్లాకి నెక్స్ట్ డెల్టాకి మ్యూకి అన్నిటి మీద రిజల్ట్స్ చూద్దాం. ఈ డెల్టా ఈక్వల్ టు డెల్టా ఈ నాబ్లా ఈక్వల్ టు డెల్టా ఈక్వల్ టు నాబ్లా ఇంటూ ఈ. ఇది ఫస్ట్. ఇది చూడాలంటే ఫస్ట్ క్యాపిటల్ ఈ నాబ్లా ఎఫ్ ఆఫ్ ఎక్స్ లేదా షిఫ్ట్ ఆపరేటర్ నాబ్లా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇది తీసుకుంది. ఈ ఇంటూ క్యాపిటల్ ఈ ఇంటూ నాబ్లా అంటే ఫార్ములా అప్పుడే చూసాం ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్. ఇది ఫార్ములా. దట్ ఈక్వల్ ఈతో మల్టిప్లై చేస్తే ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ క్యాపిటల్ ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్. మనకు తెలిసిన షిఫ్ట్ ఆపరేటర్ అంటే ఏంటి ఇప్పుడే చూసాం ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ క్యాపిటల్ ఈ ఇక్కడ చూడండి క్యాపిటల్ ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో ఎంత ఉంది మనకి ఎక్స్ మైనస్ హెచ్. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇది ఎంత ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు షిఫ్ట్ ఆపరేటర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాయాలంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్ ప్లస్ హెచ్ అని రాస్తాం. అర్థమైందా? ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏం రాస్తున్నాం మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈ ఎక్స్ ప్లస్ హెచ్ రాస్తాం. ఇక్కడ మనకు ప్లేస్లో ఇదంతా ఎక్స్ అనమాట. ఎక్స్ ప్లస్ హెచ్ రాస్తాం. దట్ ఈక్వల్ టు ఈ ఎక్స్ హెచ్ క్యాన్సిల్ అయిపోయి మనకి ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంటుంది. ఇదేంటి మళ్ళీ ఫార్ములా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ క్యాపిటల్ ఈ నాబ్లా ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎలా ఇది క్యాన్సిల్ అయిపోయి మనకి క్యాపిటల్ ఈ నాబ్లా ఈక్వల్ టు డెల్టా. ఇది 1గా తీసుకున్నాం. సెకండ్ నాబ్లా ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇక్కడ చూడండి నాబ్లా ఈ నాబ్లా చూసాం డెల్టా వచ్చింది మనకి. ఇది 1 అనుకున్నాం. నాబ్లా ఈ చూస్తున్నాం. నాబ్లా అంటే మళ్ళీ ఇక్కడ నాబ్లా ఇంటూ ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్. ఇప్పుడు ఎక్స్ అనమాట ఇదంతా ఎక్స్. ఇప్పుడు నాబ్లా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఫార్ములా ఏంటి ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్. ఫార్ములా అది కదా నాబ్లా అంటే. అప్పుడు ఎక్స్ హెచ్ క్యాన్సిల్ అవుతుంది. ఫార్ములా వచ్చేసి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ దట్ ఈక్వల్ టు డెల్టా. దట్ ఈక్వల్ మనకి ఇక్కడ ఏమొస్తుంది నాబ్లా ఈ ఈక్వల్ టు డెల్టా వచ్చింది. ఇది సెకండ్ది. ఈ నాబ్లా ఈక్వల్ టు డెల్టా వచ్చింది. ఫ్రమ్ 1 and 2 నుంచి ఈ రిజల్ట్ వచ్చింది. ఈ డెల్టా ఈక్వల్ టు ఈ నాబ్లా ఈక్వల్ టు డెల్టా దట్ ఈక్వల్ టు నాబ్లా ఇంటూ ఈ. ఇది ఒక రిలేషన్. అర్థమవుతుందా? హలో అర్థమవుతుందా? మళ్ళీ పెడతాను నేను ఇవి కూడా. ఇవి రిజల్ట్. ఇవి 5 మార్క్స్కి ఇవ్వచ్చు లేదా ఎస్ఏలో 4 బిట్స్ కింద ఇవ్వచ్చు.
టుమారో మార్నింగ్ సెకండ్ ఇంకొక యూనిట్ క్యాలిక్యులేట్ చేద్దాం. 2 e పవర్ ఆఫ్ సెకండ్ రిజల్ట్ e పవర్ ఆఫ్ ఈక్వల్ టు mu ప్లస్ ఆఫ్ డెల్టా. అంటే e పవర్ ఆఫ్ ఈక్వల్ టు mu ప్లస్ ఆఫ్ డెల్టా అని ప్రూవ్ చేయాలి. దాన్ని ప్రూవ్ చేయడానికి mu ప్లస్ ఆఫ్ డెల్టా తీసుకుంటాం. mu అంటే ఇందాకే చూసాం మనం, e పవర్ ఆఫ్ ప్లస్ e పవర్ మైనస్ ఆఫ్ బై 2 ప్లస్ 1/2 ఇంటూ ప్లస్ 1/2 ఇంటూ e పవర్ ఆఫ్ మైనస్ e పవర్ మైనస్ ఆఫ్ ఇలా వస్తుంది. ఇక్కడ బై 2 ఉంది, ఇక్కడ బై 2 ఉంది కాబట్టి 1/2 కామన్ తీస్తే e పవర్ ఆఫ్ ప్లస్ e పవర్ మైనస్ ఆఫ్ ప్లస్ e పవర్ ఆఫ్ మైనస్ e పవర్ మైనస్ ఆఫ్ ఇలా వస్తుంది. క్యాన్సిలేషన్ చేస్తే e పవర్ మైనస్ ఆఫ్ మైనస్ e పవర్ మైనస్ ఆఫ్ క్యాన్సిల్ అవుతుంది. 1/2 ఇంటూ e పవర్ ఆఫ్ 2 e పవర్ ఆఫ్ వస్తుంది. 1/e పవర్ 1/2 ప్లస్ e పవర్ 1/2. ఈ 2 క్యాన్సిల్ అవుతుంది. దట్ ఈక్వల్ టు e పవర్ ఆఫ్ ఈజ్ ద ఆన్సర్. చూడండి, e పవర్ ఆఫ్ ఈక్వల్ టు mu ప్లస్ ఆఫ్ డెల్టా. ఇదొక రిజల్ట్. నెక్స్ట్ రిజల్ట్ e పవర్ మైనస్ ఆఫ్ ఈక్వల్ టు mu మైనస్ ఆఫ్ డెల్టా. ఇక్కడ కూడా అంతే, mu మైనస్ ఆఫ్ డెల్టా తీసుకుంటున్నాం. mu అంటే e పవర్ ఆఫ్ ప్లస్ e పవర్ మైనస్ ఆఫ్ బై 2 మైనస్ 1/2 ఇంటూ e పవర్ ఆఫ్ మైనస్ e పవర్ మైనస్ ఆఫ్. దట్ ఈక్వల్ ఆల్రెడీ డినామినేటర్లో 2 ఉంది కాబట్టి 1/2 e పవర్ ఆఫ్ ప్లస్ e పవర్ మైనస్ ఆఫ్ మైనస్ e పవర్ ఆఫ్ ఈ మైనస్ ప్లస్ e పవర్ మైనస్. దట్ ఈక్వల్ టు e పవర్ ఆఫ్ ప్లస్ e పవర్ ఆఫ్ మైనస్ e పవర్ ఆఫ్ 1/2 ఇంటూ 2 e పవర్ మైనస్ 1/2 క్యాన్సిల్ అయిపోయి e పవర్ మైనస్ ఆఫ్. ఇదొక రిజల్ట్. అర్థమైంది. e పవర్ మైనస్ ఆఫ్ ఈక్వల్ టు mu మైనస్ ఆఫ్ డెల్టా. mu మైనస్ ఆఫ్ డెల్టా అని తీసుకున్నాం. mu అంటే e పవర్ ఆఫ్ ప్లస్ e పవర్ మైనస్ ఆఫ్ బై 2, డెల్టా అంటే e పవర్ ఆఫ్ మైనస్ e పవర్ మైనస్ ఆఫ్. ఇక్కడ ఆల్రెడీ 1/2 ఇచ్చాడు కాబట్టి 1/2 యాడ్ చేస్తే మనకి e పవర్ మైనస్ ఆఫ్. థర్డ్ రిజల్ట్. థర్డ్ అయిపోయినాయి కదా. ఫోర్త్ రిజల్ట్ నాబ్లా డెల్టా ఈక్వల్ టు డెల్టా మైనస్ నాబ్లా ఈక్వల్ టు డెల్టా స్క్వేర్ అని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ ఇది తీసుకుందాం, ఈ రిజల్ట్ తీసుకుందాం. నాబ్లా డెల్టా. నాబ్లా అంటే మనకు ఆల్రెడీ తెలుసు, ఇప్పుడే ప్రూవ్ చేసాం. 1 మైనస్ e ఇన్వర్స్ అంటే మన కన్వీనియన్స్ కోసం ఇలా తీసుకోండి. 1 మైనస్ e ఇన్వర్స్ ఇంటూ e మైనస్ 1 డెల్టాకి e మైనస్ 1 తీసుకోండి. మల్టిప్లై చేస్తే e మైనస్ 1 ఇంటూ e మైనస్ 1 మైనస్ e ఇన్వర్స్ ఇంటూ ఈ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ e ఇన్వర్స్. దట్ ఈక్వల్ టు e మైనస్ 1 మైనస్ e ఇన్వర్స్ ఇంటూ e అంటే 1 అవుతుంది ప్లస్ e ఇన్వర్స్. దట్ ఈక్వల్ టు e మైనస్ 2 ప్లస్ e ఇన్వర్స్. దీన్ని ఎలా రాయొచ్చు అంటే e మైనస్ ఆఫ్ మైనస్ e పవర్ మైనస్ ఆఫ్ హోల్ స్క్వేర్ రాయొచ్చు. ఎలా రాయొచ్చు? ఇది
మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి? ఏ స్క్వేర్ అంటే 1/2 స్క్వేర్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఆఫ్ హోల్ స్క్వేర్ ప్లస్ మైనస్ కదా 2 ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఈ ఇంటూ మైనస్ ఆఫ్ దట్ ఈక్వల్ టు ఈ 1/2 హోల్ స్క్వేర్ అంటే క్యాపిటల్ ఈ మైనస్ ఆఫ్ హోల్ స్క్వేర్ అంటే ప్లస్ ఈ ఇన్వర్స్ మైనస్ 2 ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఆఫ్ అంటే 1 అంటే అదే వచ్చింది కాబట్టి ఆ ఫార్ములానే ఈ -2 ప్లస్ ఈ ఇన్వర్స్ ప్లేస్లో మనం ఏం రాసామంటే ఈ పవర్ ఆఫ్ మైనస్ ఈ పవర్ మైనస్ ఆఫ్ హోల్ స్క్వేర్. ఈ ఫార్ములా ఏంటి? ఈ పవర్ ఆఫ్ మైనస్ ఈ పవర్ మైనస్ 1/2 అంటే డెల్టా స్క్వేర్ ఉంది కాబట్టి పైన స్క్వేర్ అంటే నాబ్లా ఇంటూ డెల్టా క్యాలిక్యులేట్ చేస్తే మనకి నాబ్లా ఇంటూ డెల్టా క్యాలిక్యులేట్ చేస్తే దీన్ని కూడా డెల్టానే అంట, డెల్టా స్క్వేర్ వచ్చి ఇదొక దాంట్లోంచి మళ్ళీ డెల్టా మైనస్ నాబ్లా ఈక్వల్ టు డెల్టా స్క్వేర్ ఇక్కడ డెల్టా ఈక్వల్ టు ఈ -1 మైనస్ 1 మైనస్ ఈ ఇన్వర్స్ నాబ్లా అంటే 1 మైనస్ ఈ ఇన్వర్స్ మల్టిప్లై చేస్తే ఈ -1 మైనస్ ప్లస్ అవుతుంది ఇక్కడ ఈ ఇన్వర్స్ అంటే మళ్ళీ ఈ -2 ప్లస్ ఈ ఇన్వర్స్ అదే విధంగా వచ్చింది ఇక్కడ ఈ -2 ప్లస్ ఈ ఇన్వర్స్ ఈ ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు ఈ పవర్ ఆఫ్ మైనస్ ఈ పవర్ మైనస్ ఆఫ్ స్క్వేర్ రాసుకోవచ్చు అంటే ఈ ఫార్ములా ఏంది డెల్టాది ఆల్రెడీ స్క్వేర్ ఉంది కాబట్టి పైన స్క్వేర్ కాబట్టి నాబ్లా డెల్టా ఈక్వల్ టు డెల్టా మైనస్ నాబ్లా ఈక్వల్ టు డెల్టా స్క్వేర్ అయింది. అర్థమైంది కదా ఇది? హలో హలో అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఇదొక రిజల్ట్. నెక్స్ట్ది మ్యూ డెల్టా ఈక్వల్ టు హాఫ్ ఇంటూ డెల్టా ప్లస్ నాబ్లా అంటే ఏమొస్తుందో మనం రెండు ఈక్వల్ చేయాలి, రెండు ఈక్వల్ వాల్యూస్ రావాలి. డెల్టా మ్యూ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి మనకు ఆల్రెడీ తెలిసి మ్యూ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి ఈ పవర్ ఆఫ్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఆఫ్ బై 2 మ్యూ అంటే ఈ పవర్ ఆఫ్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఆఫ్ బై 2 ఇక్కడ ఇంటూ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఈ పవర్ మైనస్ ఆఫ్ దట్ ఈక్వల్ టు ఇక్కడ 1/2 ఇలా తీసాను. ఇక్కడ ఏ ఫార్ములా ఉంది? ఇక్కడ a ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి దట్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బి స్క్వేర్ దట్ ఈక్వల్ టు 1/2 ఇంటూ క్యాపిటల్ ఈ మైనస్ ఇక్కడ ఎంత అవుతుంది స్క్వేర్ చేస్తే ఈ -1 అంటే 1/2 ఇంటూ ఈ మైనస్ ఈ ఇన్వర్స్ 1/2 ఇంటూ ఈ మైనస్ ఈ మ్యూ డెల్టాకి ఇంత వచ్చింది. మళ్ళీ హాఫ్ ఇంటూ డెల్టా ప్లస్ నాబ్లాకి ఏమొచ్చిందో అదే విధంగా చూద్దాం. డెల్టా అంటే ఫార్ములా ఏంటి మనకు తెలుసు 1/2 ఇంటూ ఈ -1 ప్లస్ 1 మైనస్ ఈ ఇన్వర్స్ దట్ ఈక్వల్ ఈ -1 ఈ +1 క్యాన్సిల్ అయిపోతే 1/2 ఇంటూ ఈ మైనస్ ఈ ఇన్వర్స్ అదే వచ్చింది చూడండి. ఈ మైనస్ 1/2 ఇంటూ ఈ మైనస్ ఈ ఇన్వర్స్ వచ్చింది. 1/2 డెల్టా ప్లస్ నాబ్లా ఈక్వల్ 1/2 ఇంటూ ఈ మైనస్ ఈ ఇన్వర్స్. నెక్స్ట్ 6th 1 ప్లస్ డెల్టా 1 మైనస్ నాబ్లా ఈక్వల్ టు 1 అని చూపించారు. ప్రూవ్ దట్ 1/డెల్టా ఇంటూ 1 మైనస్ నాబ్లా ఈక్వల్ టు 1 అని చూపించారు. 1 ప్లస్ ఈ -1 నెక్స్ట్
1 minus E inverse ఇలా వచ్చింది. దట్ ఈక్వల్ టు ఇది క్యాన్సిల్ అవుతుంది. 1 + 1 - 1 ఇక్కడ E ఉంటుంది. ఇక్కడ చూడండి ఇంటూ 1 - 1 ఇక్కడ చూడండి +1 - 1 క్యాన్సిల్ అయిపోయి మనకి ఇంటూ E ఇన్వర్స్ ఉంటుంది. దట్ ఈక్వల్ టు 1. ఇదొక రిజల్ట్. నెక్స్ట్ డెల్టా ఈక్వల్ టు 1/2 డెల్టా స్క్వేర్ ప్లస్ డెల్టా ఇంటూ రూట్ ఆఫ్ 1 ప్లస్ డెల్టా స్క్వేర్ బై 4 ఇలా వచ్చాడు. అంటే డెల్టా అని ప్రూవ్ చేయాలి. ఇదంతా తీసుకున్నాం. మనం ఏం చేస్తున్నామంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకుందాం, రైట్ హ్యాండ్ సైడ్ తీసుకుందాం. 1/2 డెల్టా స్క్వేర్ ప్లస్ డెల్టా 1 ప్లస్ డెల్టా స్క్వేర్ బై 4 ఈక్వల్ టు ఇక్కడ తీసుకుంటున్నాను ఈక్వల్ టు ఇక్కడ చూడండి 1/2 డెల్టా స్క్వేర్ ప్లస్ డెల్టా ఇంటూ 4 ప్లస్ డెల్టా స్క్వేర్ బై 2 వస్తుంది బై 2. దట్ ఈక్వల్ టు 1/2 డెల్టా కామన్ తీయచ్చు, ఎందుకంటే ఇక్కడ 1/2 డెల్టా స్క్వేర్ ఉంది, ఇక్కడ డెల్టా బై 2 ఉంది. 1/2 డెల్టా కామన్ తీస్తే డెల్టా ప్లస్ రూట్ ఆఫ్ 4 ప్లస్ డెల్టా స్క్వేర్, ఇంకా ఉండేది అక్కడ 4 ప్లస్ డెల్టా స్క్వేర్ ఉంది. దట్ ఈక్వల్ టు 1/2 డెల్టా డెల్టా అంటే ఏం రాయొచ్చు ఇక్కడ ఈ పవర్ ఆఫ్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఆఫ్ ప్లస్ ఇక్కడ చూడండి 4 ప్లస్ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఈ పవర్ మైనస్ ఆఫ్ హోల్ స్క్వేర్. డెల్టా అంటే ఈ పవర్ ఆఫ్ మైనస్ ఈ పవర్ మైనస్ ఆఫ్ హోల్ స్క్వేర్. ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ స్క్వేర్ రాస్తాం. దట్ ఈక్వల్ టు ఇది రూట్లో ఉంది. దట్ ఈక్వల్ టు 1/2 డెల్టా ఈ పవర్ ఆఫ్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఆఫ్ ప్లస్ మళ్ళీ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ చేస్తాం. ఏ స్క్వేర్ ప్లస్ మైనస్ 2 ఇలా వస్తుంది. దట్ ఈక్వల్ టు 1/2 ఇంటూ డెల్టా ఈ పవర్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఆఫ్ ప్లస్ 4 - 2 అంటే ప్లస్ ఈ ప్లస్ ఈ ఇన్వర్స్ ప్లస్ 2 ఇలా వచ్చింది. దట్ ఈక్వల్ టు 1/2 ఇంటూ డెల్టా ఈ పవర్ ఆఫ్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఆఫ్ ప్లస్ ఇక్కడ చూడండి దీని ఎలా రాయొచ్చు, ఇందాకే చూసాము ఈ పవర్ ఆఫ్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఆఫ్ హోల్ స్క్వేర్ కింద రాయొచ్చు. దట్ ఈక్వల్ టు -1/2 హోల్ స్క్వేర్ కింద రాయొచ్చు. మధ్యలో రూట్, ఈ రూట్ ఇది క్యాన్సిల్ అవుతుంది. మనకేం మిగులుతుంది ఇక్కడ 1/2 ఇంటూ డెల్టా ఈ పవర్ ఆఫ్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఆఫ్ ప్లస్ చూడండి ఇక్కడ ఈ స్క్వేర్ ఇది క్యాన్సిల్ అయిపోయిన తర్వాత మనకు ఉండేది ఏంటి ఇక్కడ ఈ పవర్ ఆఫ్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఆఫ్ ఇలా వస్తుంది. వాల్యూ ఏమవుతుందో చూద్దాం. ఈ పవర్ ఆఫ్ పైకి వెళ్దాం. అర్థమవుతుందా? ఎస్ మేడం. ఇది నోట్ చేసుకుంటారా పోనీ? హలో, ఆల్రెడీ చేసుకుంటున్నాం మ్యామ్. చేసుకుంటున్నారా? ఇలా వస్తుంది చూడండి. ఇక్కడ ఈ పవర్ ఆఫ్ 4 ప్లస్ ఈ
-2 కదా ఇక్కడ హోల్ స్క్వేర్ అయినప్పుడు ఎంత అవుతుంది +2 అవుతుంది. ఈ -1 హోల్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ చూడండి ఇక్కడ రూట్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఆఫ్ హోల్ స్క్వేర్ అని వచ్చింది కదా, ఈ పవర్ ఆఫ్ అని వచ్చింది. ఆ రెండు క్యాన్సిల్ అవుతున్నాయి. ఇక్కడ చూడండి ఈ స్టెప్ కానించి చూడండి ఇక్కడ నుంచి పైన రాయన కనిపిస్తుందా? కనిపిస్తుందండి. మనకి ఏమొచ్చింది ఇక్కడ లాస్ట్ స్టెప్ 1/2 ఇంటూ డెల్టా, డెల్టా ప్లేస్లో ఈ పవర్ ఆఫ్ మైనస్ ఈ పవర్ మైనస్ ఆఫ్ ప్లస్ ఇక్కడ ఈ పవర్ ఆఫ్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఆఫ్ ఇలా వచ్చింది. 1/2 ఇంటూ డెల్టా 2 ఈ పవర్ ఆఫ్, ఇది క్యాన్సిల్ చేసి డెల్టా ప్లేస్లో మళ్ళీ ఏం రాయాలి ఈ పవర్ ఆఫ్ మైనస్ ఈ పవర్ మైనస్ ఆఫ్ ఇంటూ ఈ పవర్ ఆఫ్ దట్ ఈక్వల్ టు మల్టిప్లై చేస్తే క్యాపిటల్ ఈ ఇది 1 దట్ ఈక్వల్ టు డెల్టా. అర్థమైందా? ఇది ఇంపార్టెంట్ రిజల్ట్. ఇది మీరు రిజల్ట్ వేసుకుంటూ వెళ్ళిపోతే దాని ఫార్ములాస్ వేసుకుంటూ వెళ్ళిపోతే వచ్చేస్తాయి. నెక్స్ట్ రిజల్ట్ అర్థమైందా? ఇది మళ్ళీ చెప్పమంటారా? హలో, ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం. ఇది ఒకటా? మళ్ళీ ఒకసారి నేను చేస్తా వెళ్ళిపోతాను. మిగిలిన ఈజీగానే ఉన్నాయి కదా? మిగతా ప్రాబ్లం లేదు, ఇది ఒకటి ఒకసారి సరే. డెల్టా ఈక్వల్ టు 1/2 ఇంటూ డెల్టా స్క్వేర్ ప్లస్, మీరు జూమ్ చేసుకోండి, ఒకవేళ చిన్న అక్షరాలుగా ఉంటే కనుక జూమ్ చేసుకోండి. డెల్టా స్క్వేర్ ఇంటూ ప్లస్ డెల్టా ఇంటూ రూట్ ఆఫ్ 1 ప్లస్ డెల్టా స్క్వేర్ బై 4. ఇదే విధంగా ఉంది. డెల్టా స్క్వేర్ బై 4 రూట్ ఇది మనం ఈ రైట్ హ్యాండ్ సైడ్ తీసుకుంటున్నాను. 1/2 డెల్టా స్క్వేర్ ప్లస్ డెల్టా ఇంటూ 1 ప్లస్ డెల్టా స్క్వేర్ బై 4. ఈ విధంగా డెల్టా స్క్వేర్ బై 4 ఈక్వల్ టు ఇక్కడ నుంచి పెద్దగా రాస్తానులేండి. 1/2 ఇంటూ డెల్టా స్క్వేర్ అలానే ఉంచేసాను ప్లస్ డెల్టా, చూడండి ఇక్కడ రూట్ ఆఫ్ 4 ప్లస్ డెల్టా స్క్వేర్ బై, ఈ రూట్ తీసేస్తే ఇక్కడ కింద 2 వస్తుంది. 1/2 డెల్టా స్క్వేర్ ప్లస్ డెల్టా ఇంటూ 4 ప్లస్ డెల్టా స్క్వేర్ బై 2 వస్తుంది. ఇక్కడ 1/2 ఇక్కడ బై 2 ఉంది. ఇక్కడ 1/2 కామన్ తీద్దాం అనుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ డెల్టా స్క్వేర్ ఇక్కడ ఉంది, డెల్టా ఉంది కాబట్టి డెల్టా కూడా కామన్ తీయాలి. కామన్ తీస్తే ఇంకేముంటాయి లోపల డెల్టా ప్లస్ 4 ప్లస్ డెల్టా స్క్వేర్ ఇలా వచ్చింది. మీకు ఇక్కడ కన్ఫ్యూజింగ్గా ఉంది. డెల్టాలు అలా ఉంచేసుకోవచ్చు అంటే లాస్ట్లో వాల్యూస్ వేసుకుని చేసుకోవచ్చు ఈజీగా. ఈ డెల్టాలు అలా నుంచి ఈ డెల్టా స్క్వేర్ చేసుకోవచ్చు. ఈ డెల్టా కూడా ఇలా ఉంచేద్దాం అని కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటే లాస్ట్లో వాల్యూస్ వేసుకుని చేయొచ్చు. మనకి ఇదే కదా కావాల్సింది. 4 ప్లస్ డెల్టా అంటే ఫార్ములా ఈ పవర్ ఆఫ్ మైనస్ ఈ పవర్ మైనస్ ఆఫ్, ఇది డెల్టా ఫార్ములా ఓన్లీ. కానీ ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ వేస్తాం. దట్ ఈక్వల్ టు 1/2 ఇంటూ డెల్టా, ఈ డెల్టాను కూడా అలానే ఉంచేసాం, లేకపోతే వాల్యూ తీసేసుకోవచ్చు. తర్వాత 4 ప్లస్ ఇది a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా కాబట్టి ఈ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab అంటే -2 అవుతుంది. 2 ఇంటూ ఏ ఇంటూ బి అంటే ఈ పవర్ ఆఫ్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఆఫ్ అలా వస్తుంది. a మైనస్ బి చేసి దట్ ఈక్వల్ టు 1/2 ఇంటూ డెల్టా, డెల్టా ప్లస్ 4 మైనస్ 2 అంటే 2 దట్ ఈక్వల్ టు ఈ పవర్ ఈ ప్లస్ ఈ ఇన్వర్స్ ప్లస్ 2
ఇలా వస్తుంది. దట్ ఈక్వల్ టు 1/2 ఇంటూ డెల్టా, డెల్టా ప్లస్ ఇక్కడ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అని ఇందా చూసాం. ఇది ఏమవుతుంది అప్పుడు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కదా, అందుకని ఇక్కడ ఏం రాస్తున్నానంటే ఈ పవర్ ఆఫ్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఆఫ్ హోల్ స్క్వేర్ రాస్తున్నాను. దీనికి ఈ పవర్ ఇలా రాస్తున్నాను, ఈ పవర్ ఆఫ్ ప్లస్ ఈ పవర్. మళ్ళీ రూట్ ఉంది కదా, పైన రూట్ ఉంది, ఈ రూట్ ఈ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. లోపల వాల్యూస్ ఇప్పుడు నేను ఇక్కడ డెల్టా ఈ పవర్ ఆఫ్ మైనస్ ఈ పవర్ మైనస్ ఆఫ్ ప్లస్ రూట్ ఈ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. లోపల ఏమున్నాయి ఈ పవర్ ఆఫ్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఆఫ్ ఇలా వస్తుంది. అప్పుడు మైనస్ ఈ పవర్ మైనస్ ఆఫ్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఆఫ్ క్యాన్సిల్ అయిపోయిన తర్వాత మనకి ఏముంది ఇక్కడ 1/2. మరి డెల్టాలో ఇప్పుడు మళ్ళీ 1/2 మైనస్ ఈ పవర్ మైనస్ ఆఫ్ ఇంటూ ఇక్కడ ఏముంది 2 ఇంటూ ఈ పవర్ ఆఫ్ 1 ఈ పవర్ ఆఫ్ ఇక్కడ 1 యాడ్ చేస్తే 2 ఇంటూ ఈ 2 క్యాన్సిల్. ఇక్కడ ఈ పవర్ ఆఫ్తో మల్టిప్లై చేస్తే ఈ పవర్ ఆఫ్ ఇంటూ ఈ పవర్ ఆఫ్ అంటే క్యాపిటల్ ఈ మైనస్ ఈ పవర్ మైనస్ ఆఫ్ ఇంటూ 1 దట్ ఈక్వల్ టు డెల్టా. అర్థమైందమ్మా? ఓకే మేడం. అర్థమైంది. ఇది రిజల్ట్, లాస్ట్ రిజల్ట్. లాస్ట్ రిజల్ట్ 1 ప్లస్ న్యూ స్క్వేర్ ఇంటూ డెల్టా స్క్వేర్ 1 ప్లస్ న్యూ స్క్వేర్ డెల్టా స్క్వేర్ ఇంటూ ఈక్వల్ టు 1 ప్లస్ ఆఫ్ డెల్టా స్క్వేర్ హోల్ స్క్వేర్ అంట. ఇది ప్రూవ్ చేయాలి. 1 ప్లస్ న్యూ స్క్వేర్ ఇంటూ డెల్టా స్క్వేర్ ఈక్వల్ టు 1 ప్లస్ మేడం బోర్డ్ స్టేబుల్ గా లేదు మేడం. క్లియర్గా లేదా? మీరు జూమ్ స్టార్టింగ్ కనిపించట్లేదు మేడం. స్టార్టింగ్ కనిపించట్లేదా? సరే సరే, కింద నుంచి రాస్తాం. 1 ప్లస్ న్యూ స్క్వేర్ ఇంటూ డెల్టా స్క్వేర్ ఈక్వల్ టు 1 ప్లస్ ఆఫ్ డెల్టా స్క్వేర్ హోల్ స్క్వేర్. ఫస్ట్ వేరువేరుగా రిజల్ట్ చేద్దాం. 1 ప్లస్ న్యూ స్క్వేర్ ఇంటూ డెల్టా స్క్వేర్ ఈక్వల్ టు 1 ప్లస్ న్యూ అంటే ఆల్రెడీ మనం చూసాం. ఇప్పుడు ఈ పవర్ ఆఫ్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఆఫ్ బై 2 హోల్ స్క్వేర్. ఇక్కడ ఈ పవర్ ఆఫ్ అంటే ఇది, ఇక్కడ స్క్వేర్ ఇచ్చాడు కాబట్టి స్క్వేర్ ఇంటూ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఈ పవర్ మైనస్ ఆఫ్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు 1 ప్లస్ 1/2 ఇంటూ ఈ పవర్ ఆఫ్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఈ పవర్ మైనస్ ఆఫ్ రెండింటి స్క్వేర్ ఉంది కాబట్టి డైరెక్ట్గా రాస్తాం. మ్యూ స్క్వేర్ తీసుకున్నాం, డెల్టా స్క్వేర్ తీసుకున్నాం, తర్వాత 1 ప్లస్ హాఫ్ ఇది ఇంటూ ఇది తీసుకున్నాం. ఈ స్క్వేర్ ఇంటూనే కదా, అందుకని హోల్ స్క్వేర్ రాస్తాం. ఇక్కడ ఏ ఫామ్లో ఉంది చూడండి, ఏ ప్లస్ బి ఏ మైనస్ బి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే హాఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఇంటూ హోల్ స్క్వేర్. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ ఇక్కడ వరకు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, మళ్ళీ పైన స్క్వేర్ ఉంది కదా స్క్వేర్. 1 ప్లస్ హాఫ్ ఇంటూ ఈ తర్వాత ఇక్కడ చూడండి మైనస్ ఈ ఇన్వర్స్ హోల్ స్క్వేర్ వస్తుంది. 1/2 ఇంటూ 1 ప్లస్ 1/2 ఇంటూ ఈ మైనస్ ఈ ఇన్వర్స్ స్క్వేర్
దీన్ని ఎలా రాయొచ్చు మనం? చూడండి, ఇక్కడ 1/2 డెల్టా స్క్వేర్ హోల్ స్క్వేర్ ఉంది కదా, ఇక్కడ స్క్వేర్ చేసినప్పుడు డైరెక్ట్గా 1/4 బయటకు తీయచ్చు. 1/4 ఇది ఇక్కడ 1/4 1/4 1/4. ఇప్పుడు చూడండి 1 + 1/4 అంటే ఇక్కడ 4 ప్లస్ ఇక్కడ e-1 హోల్ స్క్వేర్ అని వచ్చింది. 4 + 1 అంటే 4 + e మైనస్ e ఇన్వర్స్ అని వస్తుంది. 4 + e మైనస్ e ఇన్వర్స్ అని వస్తుంది. అర్థమైందా? అలాగే ఇది కూడా 1 + 1/2 డెల్టా స్క్వేర్ హోల్ స్క్వేర్ చేసిన అదే ఆన్సర్ వస్తుంది. అర్థమైందా? హలో హలో, స్టెప్ మళ్ళీ చెప్పండి మేడం. థర్డ్ స్టెప్. లాస్ట్ మ్యామ్. ఇక్కడ చూడండి, మ్యూ స్క్వేర్ డెల్టా స్క్వేర్ రాశారు కదా ఇక్కడ. ఇక్కడ నుంచి చూడండి, మ్యూ స్క్వేర్ అంటే అర్థమైంది కదా, మ్యూ అంటే ఇది. దట్ ఈక్వల్ టు 1 బట్ ఇక్కడే యాడ్ చేసేస్తాను చూడండి. 1/2 ప్లస్ e పవర్ మైనస్ ఆఫ్ హోల్ స్క్వేర్ బై 4 వేసేసుకుందాం ఒకసారి, లేకపోతే ఇక్కడే ఇంటూ e పవర్ ఆఫ్ మైనస్ e పవర్ మైనస్ ఆఫ్ హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు 1 + 1/4 ఇంటూ ఇక్కడ a + b a - b అంటే ఇలా రాస్తున్నాను దాన్ని. ఈ స్టెప్ అర్థమైంది కదా. e పవర్ ఆఫ్ ప్లస్ e పవర్ మైనస్ ఆఫ్ e పవర్ ఆఫ్ మైనస్ e పవర్ ఆఫ్ హోల్ స్క్వేర్ రాసాం అంతే. మా ఓకే మేడం, అర్థమైంది. హోల్ స్క్వేర్ కదా, లోపల వాల్యూస్ అలానే ఉంచేసి పైన స్క్వేర్ రాసాం. ఇక్కడ ఇది a + b a - b దట్ ఈక్వల్ టు 1 + 1/4 1 + 1/4 ఇంటూ ఇక్కడ a - b a + b అంటే ఏమవుతుంది? a + b a - b a స్క్వేర్ మైనస్ e పవర్ మైనస్ ఆఫ్ హోల్ స్క్వేర్. ఇది లోపల వాల్యూస్ కాబట్టి ఇలా వచ్చింది, పైన స్క్వేర్ ఉంది కదా, స్క్వేర్ దట్ ఈక్వల్ టు 1 + 1/4 ఇంటూ ఈ వాల్యూ ఎంత అవుతుంది? క్యాపిటల్ E మైనస్ E ఇన్వర్స్ అవుతుంది. E ఇన్వర్స్ హోల్ స్క్వేర్ అవుతుంది. E ఇన్వర్స్ హోల్ స్క్వేర్ అవుతుంది. దట్ ఈక్వల్ టు 4 + E మైనస్ E ఇన్వర్స్ 4 + E మైనస్ E ఇన్వర్స్ హోల్ స్క్వేర్ బై 4 ఇలా వస్తుంది. ఇంకా దీన్ని సింప్లిఫికేషన్ చేయాలంటే ఇందాక చూసాం, ఇంకెలా చేస్తాం? 4 + E స్క్వేర్ అవుతుంది ప్లస్ e పవర్ -2 అవుతుంది. -2 ఇంటూ e ఇన్వర్స్ అవుతే 1 అయిపోతుంది. 2 ఇంటూ e ఇన్వర్స్ 1 అయిపోతుంది బై 4 దట్ ఈక్వల్ టు 4 ప్లస్ దట్ 4 - 2 ఉంది ఆల్రెడీ, ఇక్కడ మైనస్ సబ్ట్రాక్ట్ చేస్తే e స్క్వేర్ ప్లస్ e పవర్ -2 ప్లస్ 2 బై 4 ఇలా అవుతుంది. దీన్ని ఇంకా సింప్లిఫికేషన్ చేయాలంటే పైన రాస్తున్నాను చూడండి, e ప్లస్ e ఇన్వర్స్ హోల్ స్క్వేర్ బై 4. ఇంకా సింప్లిఫికేషన్ లేదా ఇక్కడతో ఆపేస్తానంటే ఇక్కడతోనే ఆపేయచ్చు. ఇంకా సింప్లిఫికేషన్ చేస్తే మనకి రెండు ఈక్వల్ అవ్వాలి అంటే ఇక్కడ దాకా చేయాల్సిందే. e ప్లస్ e ఇన్వర్స్ బై 4 హోల్ స్క్వేర్ ఆన్సర్ వచ్చి. అర్థమైందమ్మా? హలో, ఎస్ మేడం. చూసుకోండి ఒకసారి, ఈజీగానే ఉంటుంది. ఇక్కడ ఒకటే కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది, అదే స్క్వేర్ అయిపోయి మర్చిపోయామంటే
రాదాం. ఇంకా 1 ప్లస్ హాఫ్ డెల్టా స్క్వేర్ హోల్ స్క్వేర్. ఇది రైట్, ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చేసాం, రైట్ హ్యాండ్ సైడ్ ఇక్కడ 1 ప్లస్ 1/2 డెల్టా స్క్వేర్ హోల్ స్క్వేర్ అని దట్ ఈక్వల్ టు ఇక్కడ తీసుకున్నాను, మళ్ళీ ఇక్కడికి వచ్చాను. 1/2 డెల్టా స్క్వేర్ అంటే e పవర్ ఆఫ్ మైనస్ ఆఫ్ whole square into square that equal to 2 plus e square plus e power minus 2 plus minus 2 whole square. ఇక్కడ స్క్వేర్ ఉంది కదా, హోల్ స్క్వేర్ కదా, ఇక్కడ y/2 అనేసేస్తుంది, by4 అనేసేస్తున్నాను ఇక్కడ స్క్వేర్ చేసినట్టు. ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఈ స్క్వేర్ ప్లస్ ఈ పవర్ మైనస్ 2/4 అలానే కదా మనకు వచ్చింది. దీన్ని ఎలా రాయాలంటే ఈ ప్లస్ ఈ ఇన్వర్స్ by4 అనేస్తుంది. రెండు ఈక్వల్ అయినాయి కదా, ఈ ప్లస్ ఈ ఇన్వర్స్ by4, ఈ ప్లస్ ఈ ఇన్వర్స్ హోల్ స్క్వేర్ by4. రిజల్ట్స్ అనేవి ఒకసారి రిలేషన్ బిట్వీన్ డి అండ్ ఈ చూద్దాం. ఇది 5 మార్క్స్కి చాలా ఇంపార్టెంట్. ఇది అయిపోయింది కదా, నోట్ చేస్తారు కదా ఇది కూడా. రిలేషన్ బిట్వీన్ క్యాపిటల్ డి అండ్ ఈ, ఇది ఇంపార్టెంట్ 5 మార్క్స్కి. క్యాపిటల్ డి అండ్ క్యాపిటల్ ఈ. ఇక్కడ డి అంటే డిఫరెన్షియింగ్ ఆపరేటర్, ఓన్లీ డెరివేటివ్కే మనం ఇందులో డిఫరెన్షియేటింగ్ ఆపరేటర్. ఇక్కడ ఆల్రెడీ మనకు తెలుసు క్యాపిటల్ ఈ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్. ఇక్కడ క్యాపిటల్ డి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే డెరివేటివ్ కదా, d/dx ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. డి స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే d²/dx స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. దీన్నే మనం డెరివేటివ్ని ఎలా డినోట్ చేస్తాం, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అని. డబల్ డెరివేటివ్ని ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ లేదా సెకండ్ డెరివేటివ్ని ఎలా డినోట్ చేస్తాం. థర్డ్ డెరివేటివ్ని d³/dx³ ఎఫ్ ఆఫ్ ఎక్స్ దట్ ఈక్వల్ టు త్రిబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇలా డినోట్ చేస్తాం. అలాగే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎంత డెరివేటివ్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ఎన్ ఆఫ్ ఎక్స్. ఇలాగా క్యాపిటల్ డీనేమో డిఫరెన్షియింగ్ ఆపరేటర్, క్యాపిటల్ ఏనేమో షిఫ్ట్ ఆపరేటర్ లేదా డిస్క్రిమినెంట్ ఆపరేటర్. ఇక్కడ డిఫరెన్షియేటింగ్ ఆపరేటర్ కాబట్టి డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఇలా డినోట్ చేస్తాం, దాన్ని ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. అలాగే సెకండ్ డెరివేటివ్ ఇలా డినోట్ చేస్తాం, డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ డిక్యూ ఇలా డినోట్ చేస్తాం. మనకి ఇప్పుడు డికి ఈకి రిలేషన్ ఏంటంటే క్యాపిటల్ ఈ ఈక్వల్ టు ఈ పవర్ హెచ్డి అని చూపించాలి. క్యాపిటల్ ఈ ఈక్వల్ టు ఈ పవర్ హెచ్డి అని చూపించాలి. చాలా ఇంపార్టెంట్ 5 మార్క్స్కి. ఇది లేకుండా మిస్సింగ్ టర్మ్ లేకుండా ఉండదు. క్యాపిటల్ ఈ ఈక్వల్ టు ఈ పవర్ హెచ్డి అని చూపించాలి. దాన్ని చూపించడానికి ఫస్ట్ క్యాపిటల్ ఈ తీసుకుంటాం. క్యాపిటల్ ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ మనకు తెలుసు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్. దీనికి ఇక్కడ టేలర్స్ థీరం అని మీకు తర్వాత వస్తుంది, అడ్వాన్స్ న్యూమరికల్ అనాలిసిస్లో టేలర్స్ థీరం వస్తుంది. ఇక్కడ టేలర్స్ థీరం ఓన్లీ థీరము, దాని ఫార్ములా ఏంటో గుర్తుపెట్టుకుంటే సరే. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఫార్ములా ఇది, ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ క్యాపిటల్ h/1 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ నాట్ h²/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ అండ్ సో ఆన్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇలా తీస్తాం. దట్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి ఇలా తీసుకున్నాం కదా,
దీన్ని ఎలా డినోట్ చేస్తాం? ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ అలానే ఉంచేస్తాం ప్లస్ హెచ్ బై 1 ఫ్యాక్టోరియల్. ఇక్కడ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ నాట్ని ఎలా డినోట్ చేస్తాం? డెరివేటివ్ ఆఫ్, ఇందాక చూసాం కదా, డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ అనుకోవచ్చు ప్లస్ హెచ్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్. ఇది డబుల్ డెరివేటివ్ లేదా సెకండ్ డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ అండ్ సో ఆన్ ఇలా తీసుకో. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్, ఇక్కడ ఎక్స్ నాట్ తీసుకోవచ్చు, ఎక్స్ మన ఫార్ములాలో ఎక్స్ ఉంది, ఇక్కడ మన కన్వీనియన్స్ కోసం ఎక్స్ తీసుకోవచ్చు. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ డాష్ ఎఫ్ ఎక్స్ అలా. ఫార్ములాలో మాత్రం ఎక్స్ ఎక్స్ అనే ఉంటుంది, ఎక్స్ నాట్ అనే ఉంటుంది. ఇక్కడ మన కన్వీనియన్స్ కోసం డెరివేటివ్ ఆఫ్ ఇలా తీసుకో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇలా తీసుకున్నాం. ఇప్పుడు మన క్యాపిటల్ ఈ అంటే ఏం చెప్పుకున్నాం మనం? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈ క్యాపిటల్ ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అందుకని ఇక్కడ కూడా ఫార్ములాలు మార్చి చేస్తున్నాం. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్. టేలర్స్ థీరం మాత్రం ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఆ ఫార్ములాలో ఉంది. ఇక్కడ టేలర్స్ థీరం ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ యూజ్ చేసి చేస్తున్నాం కాబట్టి ఇలా తీసుకు. దట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇలా తీసుకుంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామన్ తీస్తే మనకి ఏమొస్తుంది? 1 ప్లస్ హెచ్ బై 1 ఫ్యాక్టోరియల్ క్యాపిటల్ డి ప్లస్ హెచ్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ క్యాపిటల్ డి స్క్వేర్ హెచ్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ క్యాపిటల్ డి క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్ ఇలా వస్తుంది. క్యాపిటల్ డి క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్ ఇలా వస్తుంది. ఇక్కడ చూడండి క్యాపిటల్ ఈ, మనం దీన్ని ఎలా రాయొచ్చు? ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ క్యాపిటల్ ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని రాస్తాం. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అలానే తీసుకుంటాం. ఇక్కడ 1 ప్లస్ హెచ్ బై 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ డి హెచ్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ క్యాపిటల్ డి స్క్వేర్ హెచ్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ డి క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్ ఇలా. ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇది క్యాన్సిల్ చేస్తాం. తర్వాత క్యాపిటల్ ఈ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి ఈ పవర్ ఎక్స్ ఎక్స్పాన్షన్ ఏమవుతుంది మనకి? ఈ పవర్ ఎక్స్ ఈక్వల్ 1 ప్లస్ ఎక్స్ బై 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్. ఇది ఈ పవర్ ఎక్స్ ఎక్స్పాన్షన్. మనకి ఈ పవర్ ఎక్స్తో పాటు ఇక్కడ ఏముంది? హెచ్ డి ఉంది. కాబట్టి ఈ ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు అంటే ఈ పవర్ హెచ్ డి ఏమవుతుంది అప్పుడు మనకి? 1 ప్లస్ హెచ్ డి బై 1 ఫ్యాక్టోరియల్ హెచ్ స్క్వేర్ డి స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో అని ఇలా వస్తుంది. అందుకని ఈ ప్లేస్లో ఏం రాస్తున్నాం మనం? ఈ పవర్ ఎక్స్పాన్షన్ కాబట్టి 1 ప్లస్ హెచ్ డి బై 1 ఫ్యాక్టోరియల్ హెచ్ స్క్వేర్ డి స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ హెచ్ క్యూబ్ డి క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్. ఇది ఈ పవర్ ఎక్స్ ఎక్స్పాన్షన్ కాబట్టి ఈ పవర్ హెచ్డి క్యాపిటల్ ఈ ఈక్వల్ టు ఈ పవర్ హెచ్డి. ఇది క్యాపిటల్ ఈకి క్యాపిటల్ డికి రిలేషన్. అర్థమైందమ్మా? హలో, ఎస్ మేడం. క్యాపిటల్ ఈకి క్యాపిటల్ డికి రిలేషన్ అనమాట. ఇది ఈ పవర్ ఎక్స్ ఎక్స్ ఎక్స్పాన్షన్ యూజ్ చేసి చేసాం అంతే. అది ఆ ఫార్ములా కాబట్టి ఇక్కడ ఈ పవర్ హెచ్డి అని రాస్తాం అంతే. అంతేనా? ఈ రిజల్ట్స్తో ఈ యూనిట్ 1 అనేది అయిపోయింది. ఇందులో నేను బ్యాక్వర్డ్ ఒకటి చెప్పాలి, బ్యాక్వర్డ్ థియరం ఒకటి చెప్పాలి అంతే. ఆఫ్టర్నూన్ క్లాస్ లేదు నాకు. ఆల్రెడీ ఇప్పుడు 10 నుంచి ఇప్పుడు వరకు 3 క్లాసెస్. అడ్వాన్స్డ్ ఇంకా క్లాస్ ఆఫ్లైన్ క్లాస్లోనే చెప్పుకుందాం, ఆన్లైన్లో కుదరదులేండి. సరేనా? ఓకే మేడం. ఏమైనా డౌట్స్ ఉంటే పెట్టండి. ఈ రిజల్ట్స్ ఏమైనా కావాలి అంటే నోట్ చేసుకుంటే సరే, నోట్ చేయకపోతే మళ్ళీ వాట్సాప్లో రాత్రి పెట్టినట్టే పెడతాను. సరేనా? పెట్టినా పెడతానులే. అది అర్థమైందా రాత్రి పెట్టింది? వాల్యూస్ ఇంకా హోంవర్క్ కూడా ఇచ్చాను కదా, అది కూడా నోట్ చేస్తాను. సరే, రేపు వేరే యూనిట్ స్టార్ట్ చేస్తాను.